ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇప్పుడు అందరం న్యూ ఇయర్కి కేక్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ న్యూ ఇయర్కి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా చక్కగా మనకి ఇంట్లో ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఐటమ్స్తోనే హెల్దీగా ఎలా చేయాలన్నది నేను చూపించేస్తాను. చక్కగా ఇలాగా రేపు ఆఫ్టర్నూన్ నుంచి చేసుకున్నా కూడా మనకు అనేది చక్కగా కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేకు. ఇలాంటి కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని, తెల్ల ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ కింద అయితే కనుక చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నంత ఫైన్ పౌడర్, ఇంకా మీకు ఫైన్ అనిపిస్తే ఇంకా ఫైన్ పౌడర్ కింద చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. కప్పు ఉప్మా రవ్వకి కప్పు బెల్లం తీసుకోండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇందులోకి పావు కప్పు వేరుశనగ నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, అలాగే ఒక ముప్పావు కప్పు వరకు పెరుగునైతే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని దాన్ని అంతటిని మనకి ఉప్మా రవ్వ ఉన్నది కదా, ఆ దాంట్లోకి వేసేయండి. అలాగే నేను చపాతీ పిండి తీసుకుంటున్నా, మైదా కూడా తీసుకోవచ్చు. చపాతీ పిండి కొలత హెల్దీ అని చెప్పి ఒక పావు కప్పు చపాతీ పిండిని, అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని, ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని అయితే వాడుతున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఈ స్టేజ్లో మీరు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఉండలు ఏమీ లేకుండా, ఇంకా ఇందులో నేను పాలు వేయలేదు, పాలు ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. ఉండలు ఏమీ లేకుండా చక్కగా బాగా కలిపేసుకోండి. మనకి చూసారా ఉప్మా రవ్వన పీల్చుకుంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ ఇంకా వాటర్ అంతటిని పీల్చేసుకుంది. ఇంకా మనకు పాలు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడరు, పావు స్పూన్ బేకింగ్ సోడా అయితే కనుక వేసేసి కొంచెం కొంచెంగా పాలు వేసుకొని, కొన్ని పాలు మాత్రమే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పటికి రవ్వ నాని మళ్ళీ పాలైతే పడతాయి అన్నమాట. ఈలోపు కుక్కర్లో ప్రీహీట్ చేసుకోవడానికి కుక్కర్ని పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి కుక్కర్కి ఉన్న గ్యాస్ కట్టు అలాగే విజిల్ కూడా తీసేయండి. ఇలా తీసిన తర్వాత ఒక 20 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చాం కాబట్టి పిండి అనేది చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు చూసారా మొత్తం టైట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలను అయితే యాడ్ చేసేసుకోండి. మనకి పావు కప్పు పైనే పాలు అయితే పడతాయి అన్నమాట. ఇది ఉప్మా రవ్వ కాబట్టి కొంచెం మనకి పీల్చుకుంటుంది. అదే నార్మల్ మైదా పిండి లేదంటే ఓన్లీ గోధుమ పిండితో వేస్తే కనుక అంతలా పీల్చుకో. ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఇంట్లో అవైలబిలిటీలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని అంతటిని కొన్ని కొన్ని అయితే వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగే ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని ఒక గిన్నెని తీసుకొని దానికి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని మైదా పిండితో చక్కగా కోటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న మిక్సీ ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని బబుల్స్ ఏమీ లేకుండా ఖచ్చితంగా ట్యాప్ చేసుకోవాలన్నమాట. మీకు టూటీ ఫ్రూటీస్ ఉన్న టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ గిన్నెని పెట్టేసుకొని ఒక 40-45 మినిట్స్, లేదంటే కనుక 50-55 మినిట్స్ అయినా పడుతుందన్నమాట. చక్కగా మనం మధ్యలో మూత తీసి చూడటం అలాంటివి ఏవి చేయకుండా ఉన్నారనుకోండి, చక్కగా మనకి కేక్ అనేది పైకి పొంగుతా కూడా వస్తుంది అనమాట. చక్కగా వస్తుంది. నేను తీసుకున్న కొలతకు చూడండి ఇప్పటికి ఎంతవరకు వచ్చిందో. అలాగే వచ్చిన వెంటనే మూత తీసేయకుండా మనకి అంచులు కొంచెం బ్లాక్ కలర్లో రావాలన్నమాట. అప్పుడు వరకు ఉంచామనుకోండి చక్కగా లోపల కూడా ఊడిపోతుంది. ఏదైనా టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టుకొని మనం కేక్ మధ్యలో గుచ్చుకున్నాం అనుకోండి, ఎక్కడ అంటుకోకుండా వస్తే కనుక మన కేక్ అనేది లోపల చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత కూడా మనం ఒక 5 మినిట్స్ అనేది ఆ ప్రీహీట్లోనే ఉంచేసి మొత్తం కూలింగ్ అంతా చల్లారిపోయే వరకు ఉంచాలన్నమాట. కూలింగ్ కాదు, వేడంతా చల్లారిపోయేంత వరకు ఉంచి మీకు ఇక్కడ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చూసారా, కేక్ మొత్తం మంచిగా అయితే కనుక కుక్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకొని అంచులను ఒకసారి మనం నైఫ్ పెట్టి చక్కగా స్క్రాంబుల్ చేసుకొని డీమోల్డ్ చేసేస్తే కనుక మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా మీకు ఏ టైప్ కేక్ కావాలన్నా ప్రొసీజర్ అయితే ఇంతే. ఇలాగే ఇంట్లో ఉన్న వాటితోనే బెల్లంతో, నేను బెల్లం చెప్పాను కదా, లేదు పంచదార అయితే కనుక పావు కప్పు కన్నా ఇంకా అరకప్పు కన్నా ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట. కేక్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి చక్కగా మీరు ఇంట్లో హెల్తీగా చేసుకొని మీరు ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.